అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజారావు గారి అబ్బాయి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నీలకంఠమూర్తి శకుంతల దంపతులకి పశుపతి కొడుకు. పశుపతికి పెళ్ళైపోయింది. పశుపతి భార్య పేరు రాజ్యం. వాళ్ళకి పశుపతి కాకుండా ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురు పేరు శారద. శారద ఆ ఊరి కాలేజీలోనే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీలో జాయిన్ అయింది. అదే ఊళ్ళో ఉండే అరుంధతి కాశీపతి దంపతులకి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు రాజారావు. రాజారావు కూడా అదే ఊళ్ళో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీలో జాయిన్ అయ్యాడు. శారద, రాజారావు ఒకే ఊరి వాళ్ళు, ఒకే కులం వాళ్ళు, అలాగే ఒకే క్లాసు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చారు. ఇప్పుడు డిగ్రీ కూడా ఒకే కాలేజీలో ఒకే క్లాసులో చదువుకుంటూ వస్తున్నారు. ఇంతకాలంగా లేనిదే ఒకళ్ళకొకళ్ళు మనసిచ్చి పుచ్చుకున్నారు. శారదకి రాజారావు అంటే అమితమైన ప్రేమ. ఆయనకి శారద అంటే పంచప్రాణాలు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా ఆ 3 సంవత్సరాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రాణం పెట్టుకుని ప్రేమించుకున్నారు. శారద నీలకంఠమూర్తి కూతురు మాత్రమే కాదు, కలిగినింటి పిల్ల కూడా. రాజారావు వాళ్ళకి ఉన్నదే 5 ఎకరాల పొలం. ఇక ఆ సొంతిల్లు 5 ఎకరాల పొలం తప్ప చెప్పుకోదగినంత ఆస్తిపాస్తులు ఏవీ లేవు. వీళ్ళిద్దరి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఇద్దరూ కలిసి పీజీ చేద్దాం అనుకున్నారు. అలా పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రాజారావుకి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే అప్పుడు శారద విషయాన్ని రాజారావు ఇంట్లో చెప్పాడు తన అమ్మ నాన్నలకి. ఈలోపు శారదకి నీలకంఠమూర్తి తన అన్న పశుపతి కలిసి ఒక డబ్బున్న వాళ్ళ సంబంధాన్ని చూసి తీసుకొచ్చారు. అయితే శారద రాజారావుతో ఇలా ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తున్నారండి అని చెప్తే అమ్మా నాన్నని వెంట పెట్టుకొని వెళ్ళాడు రాజారావు నీలకంఠమూర్తి వాళ్ళ ఇంటికి. వెళ్తే నీలకంఠమూర్తి వాళ్ళు ఆ ఊరి వాళ్ళే కాబట్టి తెలియని వాళ్ళేం కాదు. కాశీపతి స్థితిగతుల గురించి నీలకంఠమూర్తికి తెలుసు. జీతం రాళ్ల మీద బ్రతికే వెధవలకి, జీతం రాళ్ల మీద ఒక ముద్ద పెట్టే సన్నాసులకి నేను నా కూతుర్నిద్దామని అనుకోవట్లేదు. నా కూతుర్ని కోట్ల రూపాయలున్న కోటీశ్వరుడి సంబంధం కుదిరిందే, వాళ్ళకే ఇద్దామని నేను అనుకుంటున్నానని తెగేసి చెప్పాడు. ఇక కొడుకు బాధపడతాడని ఆత్మాభిమానాన్ని చంపుకొని చాలాసేపు అక్కడే ఉండి మరీ బ్రతిమిలాడారు అరుంధతి కాశీపతి దంపతులు. కానీ నీలకంఠమూర్తి కడగలేదు సరికదా, మనసు తునాతునకలైపోయే విధంగా, బాధపడే విధంగా వాళ్ళ స్థాయిని, హోదాని ఎత్తి పొడిచి చాలా బాధాకరంగా మాట్లాడితే పశుపతి అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడేశాడు రాజారావు వాళ్ళని. దాంతో వాళ్ళ మనసులు చాలా బాధపడ్డాయి. అంత దాంట్లో శారద చెప్పబోతోంది వినకుండా శారద మీద చెయ్యెత్తేశారు తండ్రి అన్న కలిసే. దాంతో కన్నీళ్లతో శారదను వదులుకోలేక రాజారావు వెనక్కి తిరిగి వస్తుంటే కన్నీళ్లతో ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి. అందరిలాగా ఏదో టైంపాస్కి ప్రేమించాం కదా, ప్రేమ అయిపోయింది కదా, నాన్న అన్నయ్య నా మంచి గురించి ఏదో ఆలోచించి ఉద్ధరణ చేస్తారు కదా అనుకునే మనిషి కాదు శారద. ఇక శారద బాధ, రాజారావు బాధ చూడలేక వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయినటువంటి ఒక అమ్మాయి మా ఇంటికి తీసుకెళ్తున్నానని శారదని ఒక రోజున వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రాజారావుని వాళ్ళ ఊరు రమ్మనమని చెప్పి ఇద్దరిని మాట్లాడుకోమనమని కలిపి పక్కకెళ్ళింది. ఇద్దరూ కలిసి ఏం చేద్దామని మాట్లాడుకున్నారు. ససేమిరా మా నాన్న మా అన్నయ్య ఈ పెళ్ళికి ఒప్పుకోరు. అలాగని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మిమ్మల్ని వదులుకొని నేను బ్రతకలేను. నాకేమీ ఆస్తిలో వాటా అక్కర్లేదండి. రేపొద్దున పెళ్ళయిన తర్వాత అయినా సరే నా గోత్రం, ఇంటి పేరు ఎటు మారతాయి. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను. అలాంటిది మనసులో మిమ్మల్ని పెట్టుకొని శరీరాన్ని ఇంకొకడికి అర్పించలేను. అది నా వల్ల జరగని పని. దానికన్నా నాకు మరణమే మేలు కాదు అంది శారద. నీకోసమని వచ్చే ఆడపిల్లనిమ్మనమని అడగటం పద్ధతి కదా అని మేము వచ్చి అడిగాం. నాలో లోపం ఏదైనా ఉందో, లేదా మా అమ్మా నాన్నల్లో తప్పు ఉందో, లేదా నాకేదైనా అక్క చెల్లెళ్ళో అన్నదమ్ములో ఉండి తప్పు చేసో మీ వాళ్ళు ఎత్తి చూపించి మాట్లాడినా బాధపడేవాడిని కాదు శారద.
కానీ నాకు ఉద్యోగం కూడా ఉంది, అంతా బాగానే ఉండి నిన్ను ఒక్క మాట అనేవాళ్ళు లేరు మా ఇంట్లో. అలాంటిదే ఎంతసేపు బ్రతిమిలాడి చివరికి మా అమ్మ నాన్న చేతులు కాదు కాళ్ళు అనుకోమన్నా సరే ఎంత అవమానించి పంపించారో చూసావుగా. మీ నాన్న ఎంత లేసి మాటలు అన్నాడో, మీ అన్నయ్య ఎంతెంత మాటలు అన్నాడో, చివరికి నన్ను కొట్టడానికి కూడా మీదకు వచ్చేసారో చూసావుగా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? ఏది ఏమైనా సరే వాళ్ళకి నచ్చ చెప్పి ఒప్పించగలమనే నమ్మకం నాకైతే లేదు. అలాగని నిన్ను నేను వదులుకోలేను శారద. ఇక నా జీవితంలో భారీ స్థానం అంటూ ఉంటే అది నీకే, అది నీదే. అలా కాని పక్షంలో నేను ఇలా ఉండిపోవటం లేదంటే చచ్చిపోవటం తప్ప ఇంకో మార్గం లేదనుకున్నాక అంత మాట అనొద్దండి. అసలు ఇదంతా నేను మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్తేనేగా వాళ్ళ కూతురుగా వచ్చేదే, పెళ్లి చేసేసుకుందామండి అంది శారద. అంతే, ఆయన ఫిక్స్ అయిపోయాడు ఒకటే. అదే ఊళ్ళో ముందు బట్టల షాప్కి వెళ్ళి చీర రవిక తీసుకొని వచ్చే అక్కడికక్కడే శారద చేత ఒంటి మీద ఉన్న పుట్టింటి వాళ్ళ బట్టలు కూడా తీసేయించి ఆ బట్టలు కట్టించి శారద వస్తువు పెట్టుకొచ్చిన చెవి కమ్మలు, మెళ్ళో చైను, చేతికి గాజులు, వేలికి ఉంగరం తీసేయించి మూట కట్టించేసి సూత్రాలు కొని అక్కడి నుంచి అక్కడికి గుళ్ళో తీసుకెళ్ళి తాళి కట్టి ఆ ఫ్రెండ్ని ఇంకొంతమంది ఫ్రెండ్స్ని పిలిచి సాక్షి సంతకాలు పెట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని శారదని తీసుకెళ్ళి రాజారావు ముందు తన తల్లిదండ్రుల కన్నా ముందు శారద అమ్మ నాన్నలకి చెప్పాలని శారద వాళ్ళ నాన్న నీలకంఠమూర్తి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి దండలతో నుంచున్నాడు. అలా నుంచున్న రాజారావుని అమాంతం నీలకంఠమూర్తి కాలుతో తన్ని పశుపతి చాలా అవమానించి బూతు మాటలు తిట్టి అతన్ని చాలా దారుణంగా కొట్టారు. రక్తం కారిపోతూ చెయ్యి కూడా విరిగింది ఆయనకి. దాంతో కోపం కట్టలు తెంచుకున్న శారద అన్నని ఒక్క తోపు తోసి తండ్రిని మనిషివా పశువా నువ్వు, పసుబట్టలతో వచ్చి నుంచున్న కూతుర్ని అర్థం చేసుకునే తండ్రి మనసు నీకు ఎలాగూ లేదో, అలాంటిది నా భర్తను పట్టుకొని ఏం తప్పు చేశాడని కొడుతున్నారు మీరు. నాకు మీ ఆస్తి వద్దు, మీ ఆస్తిలో వాటాను వద్దు అంటే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు నేను ఇవ్వబోవట్లేదే. నీలాంటి కూతురు పుట్టకుండా పురుట్లోనే పొయ్యుంటే పోయేదే. నీలాంటి పాపిష్టి దాన్ని ఇంతకాలం పాటు కని పెంచి పరువు ప్రతిష్ట అనుకొని ఇంతవరకు తెచ్చుకున్నాం మేము తిప్పలో. నీకు అలసివ్వటం, నిన్ను చదివించటమే వచ్చాయి మా కొంపక తిప్పలని అక్కడికక్కడే శారదని నానా బూతులు తిట్టుకుంటూ ఊళ్ళో వాళ్ళందరి ముందు మా కూతురు చచ్చిందని బ్రాహ్మణ్ణి పిలిపించి తిలోదకాలు పిండాలు వదిలేసి అక్కడికక్కడే నీలకంఠమూర్తి పశుపతి నెత్తి నీళ్లు పోసుకొని శారదని ఆ ఇంట్లో నుంచి వెలివేశారు. ఊళ్ళో వాళ్ళంతా ఏం పనులండి ఇవే, ఆ అమ్మాయి ఏమన్నా కులంగాని వాడిని ప్రేమించిందా? స్థాయిని హోదాని పట్టి మనుషుల్ని ఎలా అనగలుగుతాం? పిల్లని కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు అయితే అనుకోవచ్చు, కానీ పిల్లని ప్రేమించాను మొర్రో బాగా చూసుకుంటానని అంటుంటే ఎందుకండి చిలవంతను పలవంతలు చేస్తారు? చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసేస్తున్నాను అనిపించట్లేదా మీరు? ఎందుకు ఆడపిల్లని కన్నీరు పెట్టి పంపించడం అంటే మీరెవర్రా నాకు చెప్పటానికే? అది నాకు పుట్టిందా మీకు పుట్టిందా అని మాట్లాడాడు నీలకంఠమూర్తి. ఊళ్ళో వాళ్ళంతా ఛీ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఇక రాజారావు శారద కొంతకాలం పాటు కాపురం చేసుకున్న తర్వాత రాజారావు ఎటు సిటీలో ఉద్యోగం కాబట్టి నేను వెళ్తున్నానని తల్లిదండ్రులకి చెప్తే మేము ఇక్కడే ఉంటాంలే నాయన, ఉన్న 5 ఎకరాలు ఇక నేను సొంతం వేయించడం ఎటు అలవాటే కాబట్టి పొలం సొంతానికి వేయించుతాము. ఎటు 2 గేదెలు ఉండనే ఉన్నాయి అమ్మ, నెయ్యి అవసరమైనవన్నీ ఇక్కడి నుంచి మేము పంపిస్తాము, సరుకులు కూడా ఇక్కడి నుంచి మేము పంపిస్తాం, బియ్యం అయ్యి మేము పంపిస్తాం, మీరు అక్కడ ఇబ్బంది పడద్దు, జాగ్రత్తగా ఉండండి, అన్యోన్యంగా ఉండండి, ఒక మాట అనుకోవద్దు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కన్నవాళ్ళని వదిలొచ్చింది కదా అని చెప్పి నువ్వు అమ్మాయిని మాట వరుసకైనా కష్టపెట్టబోకు నాన్న, ఏదున్నా సరే సర్దుకుపోవాలి, ఆడపిల్ల మాత్రమే సర్దుకుపోవాలని ఎప్పుడూ అనుకోకూడదు, మగపిల్లాడు కూడా సర్దుకుపోవాలి. అమ్మాయి లేచిన వేళ లేవని వేళ ఉంటుంది, గారాబంగా పుట్టి పెరిగిన పిల్ల, వంట పని కూడా చేత కాదు, నీకు నేను ఒక్కడివే మగపిల్లాడివైనా వంట పని కూడా నేర్పించాను, కాస్త అమ్మాయికి పనుల్లో సాయంగా ఉండు, పని మనిషిని పెట్టు, అమ్మాయిని ఒక్క మాట కూడా అనక నాయన జాగ్రత్తగా చూసుకో అని పుట్టింటి వాళ్ళు తెంపపోస ఇచ్చి పంపకపోయినా శారదకి అరుంధతికి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టిన ఒక 50 కాసులు బంగారం ఉంటే ఆవిడ వడ్డాణంతో సహా కోడలికి ఇచ్చేసింది. నాకెందుకు అత్తయ్యా అని శారద అంటే నేనేం చేసుకుంటానే పిచ్చిదానా, ఈ 50 కాసుల్లో 25 నా పుట్టింటి వాళ్ళు పెట్టారమ్మా, 25 నా అత్తింటి వాళ్ళు పెట్టారు, ఇందులో వడ్డాణం వంకి అడ్డిగా హారాలు అన్నీ ఉన్నాయి, అవి నేను పెద్దగా
వాడింది కూడా లేదు. నచ్చితే ఈ మోడల్స్ ఉంచుకో, నచ్చకపోతే కొత్త మోడల్స్ మార్చి తీసుకోమ్మా అంటే మీ జ్ఞాపకాలతో ఉన్నాయి, నేను అలా చెడగొట్టను అందే. మామగారు అప్పటికప్పుడు కోడల్ని కొడుకుని సిటీకి తీసుకెళ్ళి వాళ్ళ స్తోమతకు ఉన్నంత దాంట్లోనే కోడలికి తాళి గొలుసు, నల్లబూసలు, అలాగే 2 జతల చెవి కమ్మలు, ప్రధాన పొంగరం, చేతులకి గాజులు కొనిపెట్టి ఆయన కోడలికి కట్టుకోవటానికి బట్టలు, కొడుకు బట్టలు, ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇంటికి ఒక 6 నెలల అద్దె, అలాగే అడ్వాన్సు కట్టి ఒక 6 నెలలకు సరిపడా సరుకులేంచి పని మనిషిని మాట్లాడి పెట్టి అన్నీ చూసుకొని ఇంట్లో కావలసిన సామానాన్ని ఇప్పించి అత్త మామ కొత్త కాపురం పద్దపద్దాక మేము రావటం పద్ధతిగా ఉండదమ్మా, అవసరమైతే ఒక ఉత్తరం ముక్క రాయండి, లేదు ఇంకా అవసరం అనుకుంటే ఒక ఫోన్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చే ఆవిడ్ని ఒక్క మాట అన్నది లేదు. ఆ తర్వాత రాజారావు ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. శారద ఆయనకు వచ్చే జీతంతోనే ఇబ్బంది పడుతూ సంసారం ఎలా వెళ్తుంది, ఎటు తను కూడా చదువుకుంది కాబట్టి సేమ్ ఆఫీసులోనే ఖాళీలు ఉన్నాయని ఆయన ఎవరితోనో అంటం విని నేను కూడా ఉద్యోగానికి వస్తానంటే నువ్వా ఉద్యోగమా, నీ వల్ల ఏమవుతుంది శారద, వద్దని రాజారావు అన్న భలే వాళ్ళేనండి, ఇద్దరం కలిసి కష్టపడితే పోయేదేముందే, ఇప్పుడు మన ఇద్దరమే, మనకి రేపొద్దున పిల్లలు పుట్టారనుకోండి రూపాయి అవసరం ఉండదనుకుంటున్నారా అని ఆవిడ కూడా ఆయన వద్దన్నా అదే ఆఫీసులో ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. జీవితం హ్యాపీగా, కన్నవాళ్ళు లేరన్న బాధ, కన్నవాళ్ళు కాదనుకున్నారనే బాధ తప్ప శారదకి అత్తమావులు ఒక్క మాట అనేవాళ్ళు కాదు. ఇక పండగ వచ్చినా పబ్బం వచ్చినా కోడలు కావని ఇవని తెగ తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు. భార్యను రాజారావు ఒక్క మాట అనేవాడు కాదు. సినిమాకి, షాపింగులకి, ట్రిప్పులకి వెంటనే పిల్లల్ని కనొద్దని ఆ రోజుల్లోనే ఆయన గర్భ నిరోధకాలు వాడుకున్న మనిషి, ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్న మనిషి. పెళ్ళై 2 సంవత్సరాలు ఒకసారి అనుకోకుండా బర్త్ కంట్రోల్ ట్యాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయింది శారద. అనుకోకుండా భార్యాభర్తలు కలవటమో లేదంటే ఇక దేవుడు కరుణించటమో కానీ ఆ తర్వాత ఆఫీసులో శారద కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే గర్భవతి అయ్యిందని, చూసుకోలేదా పీరియడ్ స్కిప్ అవటమని డాక్టర్లు అడిగితే నాకు ఈ మధ్య రెగ్యులర్గా రావట్లేదు, అందుకే నేను అలాగే జరిగింది అనుకున్నాను అనేపాటికి మీకు 3rd మంత్ కూడా కంప్లీట్ అయ్యి 4th మంత్ వచ్చింది, అబార్షన్ కూడా చేయకూడదు, డెలికేటెడ్ ప్రెగ్నెన్సీ, చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత వరకు మీరు స్ట్రెస్ తీసుకోకూడదు, వీలైనంత వరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు శారదకే. ఇక రాజారావు ఫస్ట్ అబార్షన్ చేయించేసేద్దాం అనుకున్నాడు. కానీ డాక్టర్లు శారద ప్రాణానికి ప్రమాదం అనేసరికి ఆవిడ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న ఆయన ధైర్యం చేయలేకపోయాడు. ఇంటికి తీసుకొచ్చి అమ్మా నాన్నలకు ఉత్తరం రాయగానే కోడలికి ఇలా అని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చారు అరుంధతి, కాశీపతి. ఆ తర్వాత అమ్మాయితో నువ్వు ఈ టైంలో ప్రేమగా ఉండాలి, దగ్గరగా ఉండాలి, అమ్మాయిని చిన్న పాపలా చూసుకోవాలి, ఏమైందిరా ఇప్పుడు మహా అయితే కష్టంలో కష్టం సుఖంలో సుఖం, అది కాదమ్మా, రేపు పాపో బాబో పుట్టారే అనుకో, మాకొచ్చే జీతంతో ఎలాగోలాగా ఇక్కడ లాక్కొచ్చేస్తున్నాం, రేపు వాళ్ళ సంగతే మేము తీసుకెళ్తామయ్యా, తీసుకెళ్ళి మేము పెంచుతాం, మేము పెంచి మేము పెద్ద చేసే మేము బతుకున్నంతకాలం మా దగ్గరే ఉంచుకొని ఆ తర్వాతే మీకు అప్ప చెప్తాం సరేనా అనే ఒప్పందం మీద కోడలికి అవని ఇవని కొని పంపించి వాళ్ళు వచ్చి మధ్య మధ్యలో 10 రోజులుంటూ శారద రాజారావు కాలు కింద పెట్టనివ్వకుండా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి ఆయనుండి జాగ్రత్తగా చంటి పాపలా కంటి పాపలా చూసుకుని ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్లు, ఎక్సర్సైజులు, ఆరోగ్యకరమైన తిండి పెడుతూ 9 నెలల తర్వాత శారద చాలా కష్టపడి పురుటినొప్పులో నరకం అనుభవించే 2 రోజుల తర్వాత కనలేకపోతే ఇక మొత్తానికి సిజేరియన్ చేసి మరీ బాబుని బయటికి తీశారు. పుట్టిన పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు, చందమామలాగా ఉన్నాడు. బాబు పుట్టగానే బాబు అందం అలాగే మంచి తెలివితేటలు చురుకుదనం చూసి అర్జున్ అని పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకున్న తర్వాత బాబు తల్లిపాలు మానేంత వరకు తల్లి దగ్గరే ఉంచి ఆ తర్వాత శారదకి ఆరోగ్యం కూడా బాగా పాడైపోయింది. దాంతో వెంటనే రాజారావు శారదని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక పిల్లలు వద్దు మాకని డాక్టర్ చెప్పి పిల్లలు లేకుండా ఆయన ఆపరేషన్ చేయించి తీసుకొచ్చేసాడు శారదనే. మంచి పని చేసావులయ్యా, ప్రయోజకుడు అయినటువంటి కొడుకు ఒక్కడున్నా చాలు, అధములు 6 మంది ఉండే ఉపయోగం ఏముంది అన్నాడే తప్ప కోడల్ని నువ్వు ఇంకా పిల్లల్ని కంటలేదని వారసులు కావాలని కూడా అరుంధతి, కాశీపతి అని ఎరగరు. ఆ తర్వాత బాబుని మేము తీసుకెళ్తాంలేమ్మా, నువ్వు కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకో అని చెప్తే సరేనని పిల్లాన్ని అత్తమామలకు అప్పచెప్పింది. అలా
చిన్నపిల్లాడుగా ఉన్న అర్జున్ని అరుంధతి కాశీపతి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళటమే కాక పిల్లాడిని ప్రాణప్రదంగా పెంచటం మొదలుపెట్టారు. పిల్లాడికి ఇది మంచి ఇది చెడు అని చెప్తూ పిల్లాడిని తప్పులకి దూరంగా మంచికి దగ్గరగా పెంచుకురావటం మొదలుపెట్టారు. ఇక శారద, నేను కూడా ఉద్యోగానికి వస్తానండి, ఇంట్లో ఉంటే ఏం తోచట్లేదంటే విశ్రాంతి తీసుకోరాదా అని ఆయన అన్న మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఉన్నంతలో వస్తున్న జీతంలో నుంచి 4 రూపాయలు పెట్టి ఇక ఎలాగోలాగా కష్టపడి రూపాయి పోగు చేసుకొని 10 సంవత్సరాల కాలం పట్టింది ఒక సొంత ఇల్లు మనసుకు నచ్చిన విధంగా స్థలం కొనుక్కొని కట్టుకోవటానికి. దాని ముందు ఒక బుజ్జి కారు కొనుక్కున్నారు, ఆయనకు ఒక బైక్ కొనుక్కున్నారు. ఆ తర్వాత బాబు అంటే రాజారావుకి పంచప్రాణాలు, శారదంటే ఎంత ఇష్టమో కొడుకన్నా కూడా అంతే ఇష్టం. ఈ 10 సంవత్సరాల కాలంలో అరుంధతి కాశీపతి కష్టపడి శారదకి పప్పులు పంపించటం, పండగకి పిండి వంటలు పంపించటం, చాలా వరకు ఖర్చు ఇక్కడి నుంచి నెట్టేసిపోతుందంటే అక్కడి నుంచి వాళ్ళు పంపించబట్టే. ఇక ఆ తర్వాత బాబుకు 10 ఏళ్ల వయసు రాగానే ఒకరోజు రాత్రిపూట పండక్కి వెళ్ళి కూడా ఊరెళ్ళారు. వెళ్తే పడుకున్న మనుషులు పడుకున్నట్టే దైవ సాన్నిధ్యం చేరుకొని ఇక తెల్లారు లేవలేదు. వాళ్ళ కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత రాజారావు ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు ఇంకక్కర్లేదని చెప్పి ఆయన ఇల్లు అమ్మేశాడు. అమ్మేసి బాబు చదువుకు ఉపయోగపడతాయిలేమని ఆ డబ్బులు పిల్లాడి పేరు మీద వేసి పొలం మాత్రం కవులకి ఇచ్చి ప్రతి సంవత్సరం కౌలుదారుల్ని డైరెక్ట్గా సిటీకి వచ్చి తన కలవమని చెప్పాడు. సిటీలో వాళ్ళకంటూ ఉన్న ఒక ఇల్లు, కారు, వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులు వెనకమాల కూడేసేంత లేకపోయినా ఉన్నంతలో రూపాయే సంతోషంగా వాళ్ళు ఏ లోటు లేకుండా గడిపేవాళ్ళు భార్యాభర్త బిడ్డతో. పిల్లాడిని తీసుకెళ్ళాక పిల్లాడిని ఇక్కడ ఒక మంచి స్కూల్లో 6th క్లాస్ నుంచి జాయిన్ చేశారు. ఇక ఉదయాన్నే లేవటం, నాన్నగారితో పాటు జాగింగ్కి వెళ్ళి రావటం, అమ్మతో సరదాగా కబుర్లు చెప్పటం, అమ్మా నాన్నలతో కలిసి స్కూల్కి వెళ్ళిపోవటం, తిరిగి వాళ్ళు వచ్చేటప్పుడు స్కూల్ నుంచి తీసుకురావటం, నాన్నగారు హోంవర్క్ చేయించటం, అమ్మ రుచికరంగా వండి పెట్టడం, నాన్నే ఫ్రెండు, నాన్నే స్నేహితుడు, అమ్మాయి కథలు చెప్తూ ఉండేదే. ఇక రాను రాను కొంచెం వయసు వచ్చే కొద్దీ అమ్మకు పుట్టిల్లు లేదని, అమ్మ నాన్నగారిని ఇష్టపడి పెళ్లి చేసుకుందని, అందుకని అమ్మని పుట్టింటి వాళ్ళు దూరం పెట్టారని అర్జున్కి అంతవరకు తెలుసు. అమ్మా నాన్నలతో టైమే తెలిసేది కాదు పిల్లాడికి. పిల్లాడిని ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాళ్ళ అమ్మా నాన్న. ఇది కావాలి అని అడగకముందే అర్జున్ కోసం సైకిలు, వీడియో గేమ్స్, అర్జున్ ఎక్కడ రేపొద్దున ఇది చూడలేదు ఇది తినలేదు అంటాడోనని కోడిన బట్టలు, కోడిన తిండి, ఎక్కడికంటే అక్కడికి ట్రిప్పులకి తీసుకురావటం, పిల్లాడిని సెలవుల్లో కూడా వాడు ఏది అడిగితే అది ఇప్పించి వాడికి ఏది కావాలంటే అది క్షణాల ప్రకారం వాళ్ళకు ఉన్నంతలో వాడి కళ్ళ ముందు ఉంచేవాళ్ళు. పిల్లాడు 10th క్లాస్ అయిపోయింది, చాలా బాగా చదివేవాడు, సరదాగా అల్లరి చేస్తూ ఆనందం సంతోషం తప్ప మరొకటి తెలియని ప్రపంచం వాళ్ళదే. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియకుండా గడిచిపోతోంది జీవితం. ఇక అర్జున్ ఇంజనీరింగ్కి వచ్చాడు. అర్జున్ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత పిల్లాడిని ఉన్నంతలో ఆ రోజు ఇల్లమ్మి తెచ్చిన డబ్బులు ఉండటంతో ఆ డబ్బుల్ని ఆయన రూపాయి కూడా ఆగం చేయకుండా అలాగే ఉంచి వాటిని పెంచి పిల్లాడు మంచి కాలేజీలో సీట్ వచ్చింది నాన్నగారు అని చెప్తే అలాగే జాయిన్ అవుదుగానిలయ్యా అనే పిల్లాడిని తీసుకెళ్ళి మంచి కాలేజీలో అదే ఊళ్ళోనే జాయిన్ చేశాడు రాజారావు. సర్ప్రైజ్గా ఉంటుందని అమ్మా నాన్నలు ఇద్దరూ కలిసి పిల్లాడి కోసం అని చెప్పి మంచి కాస్ట్లీ బైక్ ఒకటి వాళ్ళ సేవింగ్స్లో నుంచి డబ్బులు తీసి మరీ కొనిచ్చారు. ఇక వయసుకు వచ్చిన పిల్లాడు ఒకవైపున చక్కటి బైకు, ఆహార్యం చూడటానికి 6 అడుగుల విగ్రహం, అందగాడు కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టాడు. అలా కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టిన అర్జున్కి ఇక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. ఫిష్ పాట్లో ఉండే చేప పిల్ల లాంటి ప్రపంచంలో ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలకి ఒక్కసారే అక్కడి నుంచి పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళేసరికి ఏదో మహాసాగరంలోకి వెళ్ళినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పటి వరకు ఏదో ఒక పంజరంలో అమ్మా నాన్నల చాటున రెక్కలు ముడుచుకొని ఉన్న బిడ్డలు ఒక్కసారిగా రెక్కలు విప్పుకొని వెళ్ళినట్టుగా ఫీల్ అవుతారు. అలా కాలేజీకి వెళ్ళిన అర్జున్కి క్లాస్ మొత్తం మీద భువన అనే అమ్మాయి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. వయసు ప్రభావమో మరొకటో తెలియదు, చూడగానే భువన చాలా నచ్చింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం, ఆ స్నేహం
కాస్త ఆ తర్వాత ఇంకా మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్గా మారింది. భువనకు కూడా అర్జున్ అంటే ఇష్టం. అర్జున్తో జోక్స్ వేస్తూ జోవియల్గా సరదాగా ఉండేది. ఒకరోజు ఇద్దరు కలిసి వర్షం పడుతూ ఉండగా ఒక దగ్గర ఆగుంటే నేనంటే నీకు ఇష్టం కదూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదూ అని అడిగింది భువన. ఏం చెప్పాలో అర్థం కాక గొంతు తడారిపోయింది అర్జున్కి. భువనే ఆ వర్షంలో అర్జున్ని కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అర్జున్, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం, నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పింది అర్జున్కి. అయితే ఆ మాటకి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నేను అంతగా ఇష్టపడుతున్నాను అని చెప్తే ఈ తరం మగపిల్లలు కాళ్ళు భూమి మీద ఆడటమే మానేస్తాయి. దాంతో అర్జున్ ఐ లవ్ యూ టూ చెప్పాడు భువనకి. ఇక ఆ రోజు మొదలు ఇద్దరు ప్రాణానికి ప్రాణంలా ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. భువన హాస్టల్లో ఉండేది, వాళ్ళది వేరే ఊరు. ఇక అర్జునే భువనని పిక్ చేసుకోవటం, డ్రాప్ చేయటం, సినిమాలు, షికార్లు, ముద్దులు, ముచ్చట్లు, ట్రిప్పులకి వెళ్ళి రావటం. అలా అని అర్జున్ చదువుని నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. చిన్నప్పటి నుంచి అర్జున్కి రాజారావు చెప్పే మాట ఒకటే, నేను ఒకరోజు ఒక కల కన్నా నాన్న, నా కళ పరిస్థితుల వల్ల నెరవేరలేకపోయింది, కానీ నువ్వు మాత్రం ఎప్పటికైనా ఒక పెద్ద కంపెనీ పెట్టాలి అని బిజినెస్ మ్యాగజైన్స్ తీసుకొచ్చి మరీ ఈ కవర్ పేజ్ మీద ఎక్కేంత గొప్పోడివి కావాలి నువ్వని కొడుక్కి చెప్తూ ఉండేవాడు ఆయన. అయితే తన లైఫ్ గోలు, యాంబిషను అన్నిటి గురించి భువనతో కూడా ఎప్పుడో చెప్పుకొచ్చాడు అర్జున్. నీ ఇష్టం అని ఎప్పుడూ అర్జున్కి ఏ విషయంలోనూ ఎదురు చెప్పేది కాదు భువన. ఇలా 4 సంవత్సరాల ఇంజనీరింగు వాళ్ళ ప్రేమలో ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా అర్జున్కి కాలం గడిచిపోయింది. అంత దాంట్లో అర్జున్ ఈజ్ ఏ టాపర్. కాలేజీలో లెక్చరర్లు కానీ ప్రిన్సిపల్ కానీ గర్వంగా చెప్పుకునే స్టూడెంట్ ఎవరంటే అర్జున్. అంత బాగా చదువుతాడో, అన్నిట్లో ముందంజలో ఉంటాడో. అయితే ఇక ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి కాన్వకేషన్ డే వచ్చింది. కాన్వకేషన్ డే వస్తే భువన అంత క్రితమే వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి నేను ఇక్కడ ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, చాలా అందంగా ఉంటాడు, చాలా మంచివాడు, నేనెంత చెప్తే అంతే వింటాడు, నేను ఏది చెప్తే అదే వింటాడు, నా మాటకు ఎదురు చెప్పడు, వాళ్ళది మన క్యాస్టేనని చెప్పింది వాళ్ళ అమ్మా నాన్నలకే. ప్రేమ పెళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా వాళ్ళకి గతాల్లో ఏవేవో గుర్తొచ్చేసాయి కూతురు చెప్పిన మాటలకే. అయినా సరే వాళ్ళు వెళ్దాం చూద్దాం, ఒకవేళ కోటీశ్వర్లే అయితే సంబంధం ఎందుకు కాదనుకోవటం, రూపాయి ఉంటే మన పిల్ల ప్రేమిస్తే మాత్రం ఏమైందిలే అనుకొని అసలు విషయం ఏంటో నిఘా తేలుద్దామని భువన వాళ్ళ అమ్మా నాన్న ఆ కాన్వకేషన్కి వచ్చారు. అర్జున్ తల్లి తండ్రి రావాల్సిందే, పిల్లాడు ఇంజనీరింగ్ అయిపోయింది, అనుకున్న దాంట్లో చాలా వరకు వాడి దగ్గరకు వచ్చేసినట్టే. ఇక MBA చదువుకుంటే గనక వాడు మెల్లగా స్టార్టప్ ప్లాన్ చేసుకొని ఇన్వెస్టర్లను చూసుకుంటే గనక తల తాకట్టు పెట్టైనా పిల్లాడితో బిజినెస్ పెట్టించాలి, ఆ తర్వాత వాడికంటూ ఒక గొప్ప స్థానం వస్తే కళ్ళతో చూసుకోవాలని పిల్లాడి పేరు మీద పూజ తలపెట్టారు శారద, రాజారావు. అయితే ఆ పూజ దగ్గర లేట్ అవుతుంటే వచ్చేస్తాం నాన్న పూజ చేయించి అని అర్జున్కి ఫోన్ చేసి చెప్పారు. ఈలోగా భువన తల్లిదండ్రులు అక్కడ హాజరవటం, అర్జున్ వాళ్ళది కాన్వకేషన్ కంప్లీట్ అవటం, ఆ తర్వాత సర్టిఫికేట్తో సహా అర్జున్ కూడా వచ్చి కింద ఫ్రెండ్స్తో ఫోటోలు దిగుతూ నుంచుంటే భువన వచ్చిన వాళ్ళ అమ్మ నాన్నలకి, అన్నయ్యకి, అలాగే తాత నానమ్మలకి అదుగో నేను ప్రేమిస్తున్న అబ్బాయి, ఇష్టపడుతున్న అబ్బాయి అతనేనని చెప్తే ఇటు రమ్మను అన్నారు. అనేసరికి అర్జున్ ఇలా రా అని పిలిచి మా తాతగారు, మా నానమ్మ, మా అన్నయ్య, మా అమ్మ నాన్న అని పరిచయం చేసిందే. నమస్తే అండి, హాయ్ అని అందరినీ పలకరించాడు అర్జున్. పలకరించిన తర్వాత ఏంటబ్బాయి మీ కులం ఏంటి అని అడిగారు. అడిగితే ఇదండి అని చెబితే ఓహో ఇంతకీ మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? నాన్నగారు ఈ జాబ్ చేస్తారండి, ప్రైవేట్ ఉద్యోగమేగా. అవునండి. మీ అమ్మ అందులోనే ఉద్యోగం చేస్తారు, అది ప్రైవేట్ ఉద్యోగమేగా. అవునండి. ఇంకేముంది మీకు? సొంత ఇల్లు ఉందండి, చిన్న కారు ఒకటి ఉంది, అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదా అయితే అని అడిగారు వీళ్ళు. అడిగితే ఆహా లేదండి అని చెప్తే ఎప్పుడైతే అర్జున్ దగ్గర డబ్బు లేదని తెలిసిందో, అర్జున్ వాళ్ళ కులం వాడే అయినప్పటికీ కూడా అర్జున్ డిస్క్వాలిఫై
డిస్క్వాలిఫై అయిపోయాడు వాళ్ళ మైండ్లో. అయినా సరే అర్జున్ అడగాలని చెప్పి మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి అని అడిగారు. అడిగితే మా అమ్మ పేరు శారద, మా నాన్న పేరు రాజారావు అని చెప్పాడు. మీ ఇంటి పేరేంటి అంటే ఇది, ఏది మీ అమ్మ నాన్న ఫోటో చూపించు అని అడిగింది భువన వాళ్ళమ్మ రాజ్యం. అర్జున్ ఫోటోలు చూపిస్తే అదేనండి మన పరువు తీసిపోయిందే మీ చెల్లెలు అదే అని చెప్పేపాటికి ఇక అర్జున్ని పట్టుకొని నానా బూతు మాటలు మాట్లాడుతూ రాస్కెల్, ఈడియట్, జాతి తక్కువ వెధవ, నీతి మాలిన వెధవ అని అర్జున్ని పట్టుకొని లాగి కొట్టాడు పశుపతి. కొట్టేపాటికి అర్జున్కి అసలు ఎందుకు కొడుతున్నారో కూడా అర్థం కాలేదు. కాలర్ పట్టుకున్నాడు నీలకంఠమూర్తి. కాలర్ పట్టుకొని అసలు ఏంటిదంతా, ఎందుకు కొడుతున్నారు నన్ను? అర్జున్కి అసలు వాళ్ళెవరో ఎందుకు కొడుతున్నారో ఏమీ తెలియదు. దాంతో నీ బాబు ఎంత నీతిమాలిన వెధవో నీకు తెలియదేంట్రా, మా చెల్లెల్ని మా ఇంటి పరువుని తీసి నీ అమ్మని లేవ తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడురా వాడు. అలాంటిది మా ఇంటి పరువు తీసిన ఆ ఇంటికి నా కూతుర్ని ఎలా ఇచ్చి చేస్తామనుకుంటున్నావురా? మర్చిపో, ఇది ఇక్కడితోనే మర్చిపో. కల్లో కూడా నువ్వు అలాంటి ఊహలు రానివ్వకో. మీలాంటి వాళ్ళ ఇళ్ళకి రావటానికి నీ అమ్మలాగా నా కూతురు నీతి మాలింది కాదని అర్జున్ని చెప్పేదే వినకుండా అసలు ఒకవైపున నీలకంఠమూర్తి పశుపతి కలిసి చేయి చేసుకొని అక్కడి నుంచి భువనని లాక్కొని తీసుకెళ్ళిపోయి రాజ్యం శాపనార్థాలు పెట్టుకుంటూ శకుంతల నీ అమ్మ ఇంకా పోలేదా అని అడుగుతూ నానా మాటలు మాట్లాడుకుంటూ భువనని తీసుకెళ్ళిపోయారు. ఇదంతా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోయాడు పశుపతి కొడుకు ప్రశాంత్. ఇక కాలేజీలో వాళ్ళంతా వింతగా చూడటం మొదలుపెట్టారు అర్జున్నే. ఇక పిల్లాడి కాన్వర్జేషన్ ఎక్కడి దాకా వచ్చిందో ఏంటోనని పరిగెత్తుకుంటూ గబా శారదా రాజారావు ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి పిల్లాడి షర్ట్ అంతా నలిగిపోయి చెంపల మీద వాతలు తేలిపోయి నోట్లో నుంచి పెదవి పగిలి బ్లడ్ కారుతూ ఉంది. అది చూసేసరికి శారదకి గుండాగిపోయినంత పని అయింది. ఏమైంది నాన్న అని అడిగితే ఏమీ లేదు, ముందిక్కడి నుంచి వెళదాం పదండి అని కింద పడిపోయిన తన సర్టిఫికేటు, కాన్వకేషన్ కోటు అలాగే క్యాప్ తీసుకుని కారెక్కి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం మొత్తం అమ్మా నాన్నలకి చెప్పాడు. ఆ విషయం విన్న రాజారావు కూర్చుండిపోతే శారద ఇక కొడుకు మీద చెయ్యెత్తింది. రాజారావు వెనక్కి లాగేసి వాడేం తప్పు చేశాడని శారద వాణ్ణి కొడతావు, ఆగండి మీరు. ఏరా ఈ భూప్రపంచం మీద ఏ ఆడది దొరకదని వాడి కూతుర్నే ప్రేమించావా నువ్వు? ఏ రోజైతే నేను చచ్చానని వాళ్ళు అనుకున్నారో ఆ రోజే వాళ్ళు చచ్చారనుకుని కదరా నేను మీ నాన్నగారితో బ్రతుకుతున్నాను. మనకు ఉన్నంతలో మనం సంతోషంగా బ్రతుకుతున్నాం తప్ప ఏ రోజైనా ఎవరి దగ్గర నుంచి అయినా ₹1 కావాలని దేబిరిచ్చామా? వీడేంటండి ఎలా తయారయ్యాడు? భూమి మీద ఏ ఆడపిల్లని తీసుకొచ్చినా నువ్వు దాని కులం ఏంటి, మతం ఏంటి, దాని అమ్మా నాన్నలు ఎవరు, ఎలాంటి వాళ్ళని నేను అడగనరా. కానీ ఆ ఇంటి ఆడదాన్ని మాత్రం మా ఇంటి కోడలుగా తీసుకురావాలని నువ్వు అనుకోకు. ఎందుకంటే ఆ ఇంటి మనుషులకి విషంతో నిండి ఉంటారు వాళ్ళు. ఒకానొక రోజు మీరెందుకు నచ్చలేదో తెలుసండి. మీరు సేమ్ కులమైనా ఒకే ఊరైనా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మీ అమ్మా నాన్నల పద్ధతి కలవాళ్ళని తెలిసినా అంతా బాగానే ఉన్నా సరే మీకు ఉంది ఒక ఉద్యోగం, 5 ఎకరాల పొలం, ఒక ఇల్లని వాళ్ళకి నచ్చలా. అదే మీకు ₹1,00,00,000 ఉండుంటే కనుక నెత్తిన పోసుకొని మిమ్మల్ని అల్లుడిని చేసుకునే వాళ్ళు సిగ్గు శరం లేకుండా మా నాన్న మా అన్నయ్య. ఇప్పుడు వీడినెందుకు కాదంటున్నారో తెలుసా? అదే డబ్బు ₹1,00,00,000 చొప్పున మన దగ్గర లేదని. అదే మీరు నన్ను లేవదీసుకొచ్చారా పెళ్లి చేసుకున్నారా అనేది అనవసరం. కానీ మీరు ఈ రోజున ఏ అన్యాయాలు అక్రమాలు చేసి ₹1,00,00,000 సంపాదించి ఉంటే సిగ్గు లేకుండా వచ్చి వాడు నా కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడేవాడు కాదు. అలాంటి ఇంటికి నువ్వు అల్లుడుగా వెళ్తావా? ఆ ఇంట్లో దాన్ని నువ్వు కోడలుగా తీసుకొస్తావా? ఏం కర్మ పట్టిందిరా? భూమండలం మీద ఆడదే దొరక్క ప్రేమించావా ఏంట్రా? దాని కూతుర్ని నువ్వు, వాడి కూతుర్ని నువ్వు అని శారద కోపంతో ఊగిపోయింది. దాంతో అర్జున్ నాకు తెలియదు కదమ్మా, ప్రేమించేటప్పుడు వాళ్ళ అమ్మాయనే. నేను ఆ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికీ ఒక కొడుకే ఉండాలి, ప్రశాంత్ అని. వాడు చిన్నపిల్లోడు. ఆ తర్వాత కూతురు పుట్టిందనే విషయం నాకు తెలియదు. అయినా ఒక మాట చెప్పమంటావా? ప్రేమించే ముందు వాళ్ళ పుట్టుపూర్వత్రాలు మంచి చెడు ఏంటనేది కనీసం అమ్మా బాబుల పేరు కూడా అడగాలనే ఇంకిత జ్ఞానం లేదంట్రా నీకు అని అడిగింది శారద.
నేనేం పాపం చేశానండి, నేనేం తప్పు చేశానండి, దేవుళ్ళలాంటి మనిషి మీరు, దేవుళ్ళలాంటి వాళ్ళు అత్తమామలు మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవటం తప్ప, వీడిని కంటం తప్ప, వీడినెంత అపురూపంగా పెంచుకొచ్చుకున్నామండి, చివరికి వీడు కూడా ఇలా తయారయ్యాడని బాధపడుతూ గదిలోకి వెళ్ళి గతం కళ్ళ ముందు మెదిలేసరికి ఆవిడ దుఃఖంతో అన్నం నీళ్లు మాని మంచం మీద పడి ఏడుస్తుంటే, నా తప్పే ఉంది డాడీ, తెలిస్తే ప్రేమిస్తానా, తెలిస్తే నిజంగానే ప్రేమించి ఉండేవాడిని కాదేమో వాళ్ళ అమ్మాయినే, కానీ ప్రేమించేశాను నాన్న, ఎంతో తెలుసా, నా ప్రాణంలో ప్రాణమైపోయేంత, నాలో కలిసిపోయేంత, తను వదిలి నేను బ్రతకలేనంత, తనే నా సర్వస్వం అనేంత, నా లోకం నా ప్రపంచం అనేంత, నా ఒంటి మీద తన పేరు టాటూ చెక్కించుకునేంత, తను లేకపోతే ఈ జీవితం జన్మ వృధా అనేంత, ఇప్పుడు నేనేం చేయను డాడీ అని అర్జున్ రాజారావును పట్టుకొని ఏడ్చేసి, అమ్మకి తనప్పుడు కరెక్ట్ అనిపించిన ప్రేమ నా అప్పుడు రాంగ్ అనిపిస్తోంది చూసారా నాన్న, నాకు ఒకటి అర్థం కావటం లేదు, ఇక్కడ మీరు వాళ్ళ అమ్మా నాన్నలు, అమ్మ వాళ్ళ అమ్మా నాన్న కలిసి పోట్లాడుకున్నందుకు అమ్మ నన్ను ప్రేమించడం తప్పు అంటోంది చూసావా, ఇందులో నా తప్పే ఉంది నాన్న, తను కూడా నన్ను ప్రేమిస్తేనే ప్రేమించాను తప్ప, తను బలవంత పెట్టి నేనేమి తనకిష్టం లేకుండా తను లొంగ తీసుకోవాలని, నేనేదో వాళ్ళని ఏదో సాధించాలనో, నేను ఇంకోటో అడ్డం పెట్టుకొని ఎవరినో ఏదో చెయ్యాలని ఇదంతా చేయలేదు కదా నాన్న, నా ప్రేమ నిజం కదా, అమ్మ అర్థం చేసుకోదేంటని అర్జున్ వెక్కి ఏడ్చాడు. తర్వాత పిల్లాడికి సర్ది చెప్పి ఇక ఆయన కూర్చోబెట్టేసరికి శారద తలుపు తీసుకొని బయటకు వచ్చి, చాలామంది అబ్బాయిలు చాలామంది అమ్మాయిలు ప్రేమిస్తున్నారా, కొంతమంది అమ్మా నాన్నలకి కులం నచ్చదు, కొంతమందికి డబ్బు లేదని నచ్చదు, కొంతమందికి అబ్బాయి అందంగా లేడని నచ్చదు, కొంతమందికి అబ్బాయి వాళ్ళ అమ్మ నచ్చదు, కొంతమందికి నాన్న నచ్చడు, కొంతమందికి వాళ్ళు 7 తరాల్లో ఏదో తరంలో ఎవడో ఒకడో ఎవరితో ఒకటి చేసిన తప్పులు నచ్చో, ఇలా ఎన్నెన్నో కారణాలతో అబ్బాయి ఉద్యోగం సరిగ్గా లేదనో, అబ్బాయికి వ్యసనాలు ఉన్నాయనో ఏదో కారణంతో కాదనుకుంటారో, అలాగే నిన్ను కూడా ఒక సంబంధం వాళ్ళు కాదన్నారనుకొని నువ్వు మర్చిపోయి మూవ్ ఆన్ అయిపో, అయినా నిన్ను మేము ఇందుకైనా కాలేజీకి పంపిస్తుంది, ఇందుకైనా నాన్నగారు రూపాయి దాచిపెట్టి నీకు ఫీజు కట్టిందే, నువ్వు నీ మీద ఉన్న బాధ్యతని విస్మరించి పనికిమాలిన విధవలా తయారవ్వకో, నువ్వు నీ ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళు, కాస్త వాళ్ళతో మాట్లాడు, నార్మల్ అవ్వు, ఆ తర్వాత నువ్వు MBA చెయ్యాలి, నాన్నగారు అన్న మాట ప్రకారం నీకు నువ్వుగా ఓన్గా కంపెనీ పెట్టి డెవలప్ అవ్వాలి అర్జున్, అది మర్చిపోయి ఇలాంటి చెత్త అంతా తలనిండా పూసుకొని మైండ్లోకి ఎక్కించుకొని నీ బ్రెయిన్ పాడు చేసుకోకని గట్టిగా చెప్పేసింది శారద. ఆ తర్వాత రాజారావు పక్కనే కూర్చోబెట్టుకొని, చూడు నాన్న, మనం 100 అనుకుంటాం కానీ ప్రేమ ఎప్పుడు తిరిగి ప్రేమనే ఇవ్వాలనుకుంటావురా, నువ్వు అలా ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న లాక్కెళ్ళారు అనుకుంటున్నావు, నీ ప్రేమలో నిజాయితీ ఉంటే తను ఇంతసేపు ఇన్ని రోజులుగా నీకు ఫోన్ చేయకుండా ఉంటుందా, నీకోసం తను వచ్చేస్తాననే మాట అయినా అనదా, అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు చెప్పదా, ఎందుకు ఆ అమ్మాయి అంత మౌనంగా ఉంటుంది, తన దగ్గర ఫోన్ లేదేమో, నాన్నగారు ఫోన్ లాక్కున్నారేమో అన్నాడు అర్జున్. ఇక అర్జున్ ఎవరేం చెప్పినా వినే పరిస్థితిలో లేడనే రాజారావుకు అర్థమైంది. వాడే కొన్నాళ్ళకి మర్చిపోతాడు, వదిలేయండి మీరు అంది శారద. కానీ 1 నెల 2 నెలల్లోనే అర్జున్ తాగుడికి అలవాటు పడ్డాడు, స్మోకింగ్ చేయటం మొదలుపెట్టాడు, గడ్డాలు పెరిగిపోయి ఎడ్యుకేషన్ మీద బిజినెస్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుగా ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా కలవకుండా ఎక్కడ పడితే అక్కడ తాగటం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, వార్తలు ఇంటికి వస్తుంటే 4 పడేసి వాడిని జబిరి గదిలో పడేసి వాడికి జ్ఞానం వచ్చిందాకా తలుపు తీయకుండా ఉంచాల్సింది పోయి ఏంటండి మీరు కూడా అనేసింది శారద. వయసుకొచ్చి తామంతైన పిల్లాడికి మంచి చెడు లోక జ్ఞానం తెలిసిన వాడికి ఏమని చేసుకుని చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. దాంతో ఒక రోజున, ఏంటి నాన్న ఇదే, నీ ఆరోగ్యం ఏమైపోతుందో చూస్తున్నావా, రేపొద్దున నువ్వెంతో ప్రయోజకుడు కావాలి, కంపెనీ పెట్టాలి, గొప్పోడు అవ్వాలనుకుంటే నిన్నెలా చుట్టానికేనంట్రా మేమింకా బతికుందని రాజారావు బాధపడితే అర్జున్ రాజారావు కాళ్ళు వాటేసుకొని వెక్కి ఏడ్చి, మర్చిపోదామనే ఉంది డాడీ, కానీ తన్నే మొదటి రోజు చూసిన దగ్గర నుంచి తన్ని ఆఖరిసారి వాళ్ళ నాన్న లాక్కెళ్ళేంత వరకు ప్రతి క్షణం కళ్ళ ముందే మెదులుతోంది నాన్న, అన్నం తింటుంటే సహించట్లా, ఏది చేస్తున్నా తనే జ్ఞాపకం వస్తోంది, తన నవ్వే గుర్తొస్తోంది, పిచ్చెక్కిపోతోంది నాన్న, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదో, ఎందుకు నాన్న నాకు ఈ నరకం, పోనీ నా బ్రెయిన్ తీసేసి వేరే బ్రెయిన్ ఏదన్నా పెట్టుకుంటే పోద్దేమోనని తలకేసి కొట్టుకున్నాడు గోడ.
కొట్టుకోరా కొట్టుకో, ఎంత సాధించాలనుకుంటున్నావో సాధించు అని ఒకవైపున శారద ఏడుపు. దాంతో ఇక అర్జున్ని ఏడవక నాన్న అని దగ్గరికి తీసుకొని భోజనం పెడితే తిన్నట్టే తిని మొత్తం వాంతి చేసేసుకున్నాడు. ఇక పిల్లాడి చేతికి దక్కేలా లేడని నెల రోజుల్లో పేషెంట్లా తయారైపోయాడు అర్జున్. ఇలాగే అయితే పిల్లాడు చచ్చిపోతాడేమో అనే దిగులతో ఒక నిర్ణయానికి వచ్చిన రాజారావు, నేను ఒక దగ్గరికి వెళుతున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తానని చెప్పాడు శారదకే. ఉదయం నుంచి అన్నీ అపశకునాలే, ఎక్కడికండి అని అడిగింది. నేను అనుకున్న పని అయిపోతే అన్ని శుభశకునాలేలే, ఇక ఏ అపశకునాలు ఉండవని చెప్పి శారదకి చెప్పి రాజారావు డైరెక్ట్గా ఇక పశుపతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి గేటు తీసుకొని వస్తున్న రాజారావుని చూసి నీలకంఠమూర్తి పడక కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చుని లోపలికి రాబోతున్న పశుపతికి చేయి చూపించి బయటే ఆగమనమని సైగ చేశారు. దాంతో ఆయన అడుగు బయటే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఎందుకు వచ్చాడో చెప్పమని పనోళ్ళతో అడిగిచ్చారో. నేను మీ మనసు బాధ పెట్టి ఉండొచ్చు, నేను చేసింది తప్పు కాదని అంటలేదు. ఆ రోజున నా ప్రేమతో నేను శారదని మీ నుంచి దూరం చేసి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని తప్పే చేశాను. ఒకవేళ క్షమాపణ చెప్పలేదని మీ మనసు బాధపడి ఉంటే ఈరోజు అడుగుతున్నాను మనస్ఫూర్తిగా, క్షమించండి. నా బిడ్డ మీ అమ్మాయిని ప్రాణానికి ప్రాణంలా ప్రేమిస్తున్నాడు, తను లేకపోతే చనిపోయేటట్టున్నాడు. అంతగా అయితే మీ అమ్మాయిని మా అర్జున్ని కలిపి అమెరికా పంపించేద్దాం, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కాపురం చేసుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారో. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేయమనమని అడగటానికి వచ్చాను. పిల్లాడు అన్నపానీయాలు ముట్టుకోట్లా, పిచ్చోళ్ళ తయారైపోయాడో, వాడు దక్కుతాడో దక్కడో అనే భయంగా ఉంది. నా తండ్రి గుండె కదిలిపోతోంది. శారద కన్నపేగో ఇక తట్టుకోలేకపోతుంది ఆ బాధని. పిల్లాడికి ఏమన్నా అయితే శారద కూడా తట్టుకోలేదు. దయచేసి పెద్దవారు, నేను చేసిన తప్పే అని మీరు అనుకుంటే కనుక నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. పిల్లల ప్రేమని అర్థం చేసుకుని వాళ్ళని కలుపుదామండి, వాళ్ళని దూరం చెయ్యొద్దు. మా అబ్బాయి నాలాగేమీ కాదు, చాలా బాగా చదువుతాడు, మెరిట్ స్టూడెంట్. వాడి పై చదువులకు కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. వాడిని మేము చదివించుకుంటాం, వాడు ప్రయోజకుడవుతాడు, మీ బిడ్డను బాగా చూసుకుంటాడు అని రాజారావు చెప్తుంటే, నువ్వు చేసిన తప్పుకి ఈ క్షమాపణ చాలంటావైతే అన్నాడు నీలకంఠమూర్తి. మరి ఏం చేయమంటారు అనేలోపు ఊళ్ళో జనాలంతా అక్కడ ఒక 400-500 మంది పోగయ్యారు. అసలు రాజారావు గారు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని వాళ్ళకి అర్థం కాలేదు కాసేపు. అయితే నువ్వు అంతా కరెక్ట్గా ఉండుంటే కనుక మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఉండేవాడినే. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు నా పరువు తీసినందుకు, నా కూతుర్ని లేవ తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నందుకు, నా కూతుర్ని మాకు శాశ్వతంగా దూరం చేసినందుకు నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినా తక్కువేనేమో అని చెప్పుల కాళ్ళు ముందుకు చాచాడు నీలకంఠమూర్తి. తండ్రి సమానుడు, పెద్దవాడు. అదే కాక ఆ రోజు ఆయన పరువు అనుకునే ఆయన కూతుర్ని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళటం బాధ కలిగి ఉండొచ్చు. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక అన్నీ ఆలోచించడం అనవసరం. అర్జున్ ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించాలి. రేపు వాడు మీ విషయంలో కరెక్ట్ అయిన ప్రేమ నా విషయంలో రాంగ్ అయిందా అని అడిగిన దాకా తెచ్చుకోకూడదని వెళ్ళి మామగారి కాళ్ళు పట్టుకున్నాడు రాజారావు. క్షమించమని అడిగితే అల్లుణ్ణి కాళ్ళు వెనక్కి లాగిన ఎడంకాలతోనే లాగి తన్నాడు నీలకంఠమూర్తి. ఏరా ఎలా కనపడుతున్నావురా, నీతి జాతి లేని వెధవ, ఒక అమ్మ అబ్బకు పుట్టావంటరా నువ్వు. ఈరోజు నీకు నీ పెళ్ళానికి కన్నపేరు కదులుతోందా? ఆ రోజు మరి నా కూతుర్ని లేవ తీసుకెళ్ళినప్పుడు మాకు అలాగే అనిపించలా? కొడుకంటే గౌరవం, కూతురంటే పరువు అని నీకు తెలియదా? ఇవాళ నీ గౌరవానికి దెబ్బ తగిలిందనే పాటికి వచ్చావే, ఆ రోజున మరి నా పరువునే నువ్వు తీసుకెళ్ళి నీ ఇంట్లో నీ పడక మీదకి ఎక్కించుకున్నప్పుడు మాకెలా ఉండుంటుందిరా? మాకు చెప్పకుండా నువ్వు దాని మెళ్ళో తాళి కట్టి దాన్ని తీసుకెళ్ళి ప్రతి రాత్రి దాన్ని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదురా మేము? నీకు ఈరోజు బాధ అనిపిస్తుందా నీ కొడుకు దగ్గరకు వచ్చేపాటికే? నా మనవరాలు చేసిన పని ఇప్పటి వరకు ఎలా చేసిందో తెలియదు, కానీ మంచి పనే చేసిందని ఇప్పుడు అనిపిస్తోంది నాకు. రే, వీడిని తరిమి తరిమి కొట్టండ్రా, కుక్కను కొట్టినట్టు కొట్టండ్రా అనేపాటికి ఊళ్ళో వాళ్ళంతా ఏంటండి ఇదే, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అబ్బాయికి నచ్చ చెప్పుకుంటే సరిపోయేది కదా, ఎందుకండి ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చి మాటలు పట్టం అని రాజారావుతో అంటే, ఇక
పశుపతి రాజారావు మీద చేయి చేసుకొని ఆయన కొట్టడం మొదలుపెట్టాడు. నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి చేయి పశుపతి అని అడిగితే, ఎవర్రా నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి చేసేది అంటే ఇదంతా జరుగుతున్న ప్రేక్షకుల్లాగా నిలబడిపోయి చూస్తూ నుంచున్నాడు పశుపతి కొడుకు ప్రశాంత్. ఇదంతా శకుంతల శాపనార్థాలు పెట్టి నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు కుక్క సాగు సస్తావని అల్లుడిని శపిస్తుంటే, రాజ్యం మీరే రోజు పోయారనుకున్నాం, ఏమని ఇంకా వచ్చి పడ్డారో, ఇలా మెల్లిగా లైన్ కలిపి ఆస్తినంతా దోచుకెళ్దామని వచ్చారా అని రాజారావుని తలా ఒక మాట అనేస్తుంటే, అసలైనా నాకు ఒక అనుమానం రా, నువ్వు ఇక్కడ దాకా వచ్చిందెందుకు, నా కూతురు మీద కన్నేసింది నీ కొడుక నువ్వా, ఇంతకీ ముందు రోజు నువ్వు వెనుక రోజు వాడు కలిసి అనుభవించడానికి నా కూతురు ఏమన్నా వేసి అనుకుంటున్నావురా అనేపాటికి ఆ మాటలన్నీ రాజారావు తీసుకోలేక పశుపతిని ఒక తోపు తోసేసి అక్కడే ఇదంతా తమాషా చూస్తున్నట్టుగా స్తంభం చాటు నుంచొని చూస్తున్న భువనని, ఏమ్మా నువ్వు వాడిని ప్రేమించింది నిజమే అయితే, మీ ప్రేమ నిజమే అయితే నిన్ను వాడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడో, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు, రామ్మ వచ్చే నిన్ను తీసుకెళ్ళి వాడికిచ్చి పెళ్లి చేసి పంపిస్తాను, అర్జున్ ఎలాంటి వాడో నీకు తెలీదా, ఈ 4 సంవత్సరాలుగా నువ్వు వాడిని ప్రేమించింది నిజమే అయితే రా తల్లే అని రాజారావు అంటే శభాష్ రా అని క్లాప్స్ కొట్టి పశుపతి నీలకంఠమూర్తి అక్కడే ఉండి, ఎలా కనిపిస్తున్నావురా మేము నీకు, అయినా మా ఇళ్లలో ఆడవాళ్ళందరినీ లేపుకెళ్ళటం తీసుకెళ్ళటమే పనిగా పెట్టుకున్నావేంట్రా నువ్వు, సరే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నువ్వే మగాడివైతే, నువ్వో ఒక అమ్మా బాబుకు పుడితే నీ కొడుకే కనుక నువ్వు మేము వెలివేసిన ఆ కులత పతిత నీతి జాతి లేని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన శారద అనే దానికి నీ కొడుకు నికాల్స్గా నీకే అది కనిపాడు పుట్టుంటే, నువ్వు ఆ రోజునన్నా శారదని మేము ఆపామేమో, కానీ ఈరోజు మా కూతుర్ని మేము ఆపట్లేదు. భువన నా కూతురు, నీ పెళ్ళాం ఎప్పుడైతే లేచిపోయిందో అప్పటి నుంచి దాన్ని ఎలా పెంచాలో అలా పెంచుకుంటూ వచ్చాం మేము. ఇప్పుడు ఇక్కడ గేట్లు తీసేసే ఉన్నాయి, 400-500 మంది ఊళ్ళో జనాలు ఉన్నారు, ఒక 50 మంది పెద్ద మనుషులు ఉన్నారు, అదే నిజంగా అమ్మా నాన్నల్ని కాదనుకుని నీ కొడుకు కోసం వచ్చేదైతే నిరభ్యంతరంగా నువ్వు తీసుకెళ్ళిపో, ఆ తర్వాత చెల్లెలే పోయిందనుకున్న వాళ్ళం కూతుర్నే పోయిందనుకోవటం మాకు పెద్ద ఇదేమీ కాదు అని పక్కకి నిలబడ్డారు పశుపతి నీలకంఠం. రామ్మ అని రాజారావు అడిగితే, నీ పెళ్ళాం శారదలాగా కన్నవాళ్ళని కాదనుకొని కాల తన్నుకొని తోడబుట్టిన వాడికి ద్రోహం తలపెట్టి వచ్చే ఆడదాన్ని కాదు నేను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ అబ్బాయి అసలు మీకే పుట్టాడని మీ ఇద్దరు కొడుకేనని తెలిస్తే నేను ఆ రోజే ప్రేమించుండేదాన్ని కాదు, అయినా మా నాన్న అన్నట్టు కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ గాడిని చేసుకొని నేనేం చెయ్యాలి, రేపొద్దున నీ పెళ్ళాంలాగా నేను బతికుండగానే తిలోదకాలు ఇప్పించుకొని చచ్చానని నేను జీవితాంతం మాటలు పడలేను, నేను మా తాతకు మనవరాల్ని, మా నాన్నమ్మకు మనవరాల్ని, మా అమ్మ నాన్న కూతుర్నే, నేను ప్రాణం పోయినా రాను, నీ కొడుకును మర్చిపోవటం నాకేం పెద్ద విషయం అనిపించలేదు, ఏ రోజు మా నాన్న కాన్వకేషన్ డే రోజు తీసుకొచ్చి ఇది మీ బ్రతుకని చెప్పాడో ఆ క్షణమే నేను మర్చిపోయి చాలా కాలం అయిందే, మా నాన్న నాకు వేరే సంబంధం కూడా చూశాడో, నేను పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోబోతున్నాను, అనవసరంగా నా జీవితంలో రచ్చ చేయాలని చూస్తే మీ మీద పోలీస్ కేసు పెట్టడానికి కూడా వెనకాడం, జాగ్రత్త అనేసింది భువన. దాంతో ఒకవైపున దెబ్బలు అవమానం ఆయన తీసుకోలేకపోయాడు రాజారావు. అవన్నీ ఇంటికి తిరిగి వచ్చేసరికి శారద కంగారు పడిపోయింది. ఏంటండి ఈ దెబ్బలు, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటే యాక్సిడెంట్ అయిందిలే అంటే రండి హాస్పిటల్కి వెళ్దామని ఫస్ట్ ఎయిడ్ చేయించి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎదురు చూసి పిల్లాడు రాలేదే అని అడిగితే వాడి సంగతి తెలియందేముంది, ఎప్పుడు వస్తున్నాడు, ఇల్లు వాకిలి అని పట్టకుండా తిరుగుతుంటే ఆవిడ గాడిని మర్చిపోలేకపోతున్నానని వీడు దేవదాసులా తయారైతే నేనైనా వాడి ఫ్రెండ్స్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నానులేండి, వాళ్ళని చూస్తుండమని చెప్పానులేండి, తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పారు, మీరు కంగారు పడొద్దు రండి భోంచేద్దురు కానీ అంటే నాకు ఆకలిగా లేదు శారద అనేసరికి మీరు తినకపోతే నాకు భోజనం సహిస్తుందా అని ఆయన కాస్త పాలు కలిపించి ఆవిడ కూడా పాలు తాగి ఇక కాసేపు పడుకో నువ్వు అనేసరికి మీరు పడుకోరు అంది. పడుకుంటాను, డైరీ రాసి పడుకుంటానంటే ఇదొకటే, భూమి పుట్టినప్పటి నుంచి ఆ డైరీలు చెక్కుతూనే ఉంటారు అని పడుకోండి అని శారద పడుకుండిపోయింది. ఆ తర్వాత రాజారావు జరిగింది మొత్తం పిన్ను డైరీలో రాసుకొని
పడుకున్న మనిషి నిద్రలోనే ఆయన ప్రాణం పోయిందే. తెల్లవారుజామున ఎప్పుడొచ్చాడో అర్జున్ వచ్చి తలుపు కొట్టే, ఇక ఆ తలుపు అమ్మా నాన్నలు తీయలేదని ఓపిక కూడా లేక గుమ్మం ముందే పడిపోయి అలాగే మత్తుతో జోగిపోతూ నిద్రలో మునిగిపోయాడు. ఇక శారద తెల్లవారిన తర్వాత నిద్ర లేచింది. చూస్తే రాజారావు పడుకుండిపోయి ఉన్నాడు. మనిషికి బాగాలేదేమోనని దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చి స్నానం చేసి పూజ గదిలో దీపం పెట్టుకుంటే 3 సార్లు దీపం కొండెక్కింది. కుంకుమ పెట్టుకోబోతుంటే కుంకుమ భరిన చేయి జారిపోయింది. ఏంటి అపశకునాలన్నే అనుకుంటూ ఉండగా బయటకు వస్తూ ఉండగా డోర్ మెట్టు మీద కాలేసి చేయి జాడి గోడకి చేయి తగిలి మట్టి గాజులు పటపటమని పగిలిపోయినాయి. ఏంటిదంతా అనుకుంటూ ఉండగా పువ్వులు కుళ్ళిపోయినాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఏంటిదంతా అనుకునే సరే కాఫీ కలుపుకొని మదనగా ఉంది మనసంతా. వెళ్ళి కాఫీ తాగుదు కానీ లే అని రాజారావుని లేపితే ఆయన లేవలేదు. ఒళ్ళు చల్లగా తగిలింది. ఆవిడికి ఎందుకో గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించి మనిషికి మాట రాలేదు. వెంటనే తలుపు తీసి చూస్తే గుమ్మం ముందు అర్జున్ అడ్డంగా పడిపోయి ఉన్నాడు. అర్జున్ని ఊపి ఊపంగా మొహాన్ని నీళ్లు చల్లితే ఎప్పుడో ఒక పావు గంటకు లేచాడు. నాన్నగారు లేవట్లేదురా, ఏంటో కంగారుగా ఉంది నాకు అనేసరికి అర్జున్ లేసొచ్చి నాన్న లేవండి, అమ్మ కంగారు పడుతోంది అని ఆయన మీద చెయ్యేసి చూసేపాటికి ఆయన ఒళ్ళంతా చల్లగా తగిలింది. అర్జున్కు కూడా ముక్కు దగ్గర చేయి పెడితే గాలి పీల్చట్లా, నరం చూస్తే నాడి ఆడట్లా. దాంతో గుండె ఆగిపోయినంత పని. పక్కనే ముందు గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి మొహం మీద నీళ్లు కొట్టుకొని గబగబా షవర్ ఆన్ చేసి స్నానం చేసి బట్టలు కట్టుకొని బయటకు వచ్చాడు. వచ్చి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక రాజారావుని హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఎప్పుడో పోయారండి, ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయినట్టుంది అని చెప్పేసరికి శారద కన్నీళ్లు కూడా రాల, మనిషి స్థానమై కూర్చుండిపోయింది. అర్జున్కి పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించింది. రాజారావు డెడ్ బాడీని తీసుకొచ్చి ఐస్ పెట్టులో పడుకోబెట్టారు. శారదకి రాజారావుకి స్నేహితులు చాలామంది ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి శారదను ఒకవైపున ఓదారుస్తుంటే పిల్లాడిని బాధపడకరా నాన్న, మీ నాన్నకి నువ్వంటే చాలా ప్రాణంరా, చాలా ఇష్టం. నా కొడుకు చాలా బాగా చదువుతాడని కంపెనీ పెడతాడని ఎప్పటికైనా వాడి కంపెనీని నేను వాడిని కళ్ళతో చూడాలని ఎన్నెన్నో మాటలు మాట్లాడేవాడ్రా, ఇలా జరుగుద్దని అనుకోలేదయ్యా అని వాళ్ళే అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి అర్జున్ని తీసుకొని వెళ్ళి శ్మశానానికి మీ నాన్న ఎక్కడున్నా మీతోనే ఉంటాడ్రా, మీ నాన్నకి నువ్వంటే పంచప్రాణాలు, మీ నాన్న ప్రతి ఆలోచన నీ గురించేరా, నిన్ను చిన్నప్పటి నుంచే ఏ నక్షత్రానికి కన్నాడో కానీ నీకు అవి ఇవ్వాలి ఇవ్వాలి, నిన్ను అలా పెంచాలి ఇలా పెంచాలని పిచ్చోడు. మేమందరం సేవింగ్స్ గురించి ఆలోచిస్తుంటే మీ నాన్న నీకు ఎకాయకిన 12 లక్షలు పెట్టి బైకే కొనే విషయం గురించి ఆలోచించాడు. తండ్రి ప్రేమకి నిజంగా మీ నాన్ననే డెఫినేషన్గా చెప్పుకోవాలేమో అనేపాటికి నేను తప్పు చేశాను అంకుల్, మా నాన్నని బాధ పెట్టాను అంకుల్, నేను ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను డాడీ, ఐఎమ్ సారీ డాడీ, ఒక్కసారి లేవండి డాడీ, నేను కంపెనీ పెడతాను డాడీ, నేను చదువుకుంటాను డాడీ అని అర్జున్ ఏడుస్తుంటే రాజారావు స్నేహితుల్లో ఒక ఆయన ఎందుకురా బతికున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు అమ్మా నాన్నలు చెప్తే వినరెందుకురా, పోయిన తర్వాతే ఎందుకురా ఏడుస్తారు, అవి చూడటానికి మేము ఉండం కదరా అని ఆయనని తలకొడివి పెట్టించాడు అర్జున్తో రాజారావుకి. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి నువ్వు తోడుగా ఉండాలని పిల్లాడికి కాస్త ధైర్యం చెప్పి శారదకు కాస్త ధైర్యం చెప్పి మళ్ళీ వస్తామని చెప్పి కొలీగ్స్ అంతా కన్నీళ్లు పెట్టుకొని ఆయన పటం మీద పువ్వులేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 4-5 మరీ ముఖ్యమైన శారద స్నేహితురాళ్ళు రాజారావు స్నేహితులు మాత్రం శారద దగ్గర కూర్చున్నారు. అర్జున్ మనసేమీ బాగలేదు. తండ్రి తిరిగిన ఇల్లు, తండ్రితో ఆడుకున్న ఇల్లు, మాటలు చెప్పిన ఇల్లు, ప్రతిదీ తండ్రినే జ్ఞాపకం చేస్తోంది. రేపటి నుంచి నాన్న లేడన్న విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలో అర్థం కావటం లేదు. అమ్మ వైపు చూస్తే అప్పటికీ ఇప్పటికే అమ్మ నిజంగా
మనిషిలాగా కాదు, ఒక మాంసం ముద్దలా చలనం లేనట్టుగా కూర్చుండిపోయింది. అర్జున్కి మనసులో లేక కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. సరే అమ్మా నాన్న బెడ్రూమ్లోకి వెళ్ళాడు. నాన్న చిన్నప్పటి నుంచే ఆడిచ్చిన బెడ్రూము. మంచం మీద పడి తొక్కి నాన్నతో కలిసి కబుర్లు చెప్పి, నాన్న బెడ్ టైం స్టోరీలు చెప్పి, ఒంట్లో బాగోపోతే అమ్మా నాన్న నిద్రాహారాలు మాని తనకి సేవ చేసిన రోజులు గుర్తొచ్చినాయి. ఆ తర్వాత వెళ్ళి తండ్రి పడుకున్న చోట్లో అలా కూర్చున్నాడు. మంచం మీద కూర్చుంటే ఎదురుగా టీపాయ్ మీద డైరీ. ఎందుకు నాన్న ఇంకా ఈ రోజుల్లో కూడా ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఇన్నొస్తే ఇప్పటికే ఇంకా డైరీ రాస్తావు అని తను అడిగిన మాటలో, ఈ డైరీలో చాలా మంచి జ్ఞాపకాలు ఉంటాయి నాన్న, అలాగే మనకు బాధను కలిగించినవి ఉంటాయి. మంచివి మళ్ళీ చదువుకున్నప్పుడు మనసుకి ఒక ప్రశాంతత అనిపిస్తుంది. అలాగే బాధ కలిగినవి చదువుకున్నప్పుడు జీవితంలో వాటిని గుణపాఠాలుగా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకూడదని మనకు తెలుస్తుందయ్యా అని ఆయన అన్న మాటలు. డైరీని చేతిలోకి తీసుకున్నాడు. అలా చదువుతూ లాస్ట్ వరకు వచ్చేసి రాజారావు భువన వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ జరిగిన సంఘటన, ఆయన అవమానించడం, నీలకంఠమూర్తి కాళ్ళు పట్టించుకోవటం, పశుపతి ఆయన్ని కొట్టడం, ఇదంతా తమాషా చూస్తూ అక్కడ అందరూ నుంచోటం, శకుంతల శాపనార్థాలు పెట్టడం, రాజ్యం తిట్టడం, భువన ఏమేం మాట్లాడిందో పిన్ను ప్రతి ఒక్కటి అందులో రాసుండి, నేను ఎలా చూద్దాం అనుకున్నానో వాడిని ఎలా అయిపోతున్నాడో వాడు రోజు రోజుకి, నేను వాడిని ఇలా చూస్తూ బ్రతకటం కన్నా నేను చావటమే నయం కాదా, ఇంకా నేను బ్రతికి ప్రయోజనం ఏముందే, నా కొడుకు జీవితం నా ఎదురుగానే నాశనం అయిపోవటానికా, నేను ఇంకా బ్రతికుంది అది చూడటానికేనా, ఎప్పటికైనా వాడు ఉన్నత స్థితికి రావాలి, గొప్పోడు కావాలి అనుకున్నాను, అది సాధించలేనప్పుడు ఇంకా తండ్రిగా నేను బ్రతికి ప్రయోజనం ఏముంది అని ఆయన రాసుకున్న మాటలో, ఆయన నా కూతురు నీకు కావాలా నీ కొడుక్కి కావాలా, రోజుల లెక్కను పంచుకుంటారా గంటల లెక్కను పంచుకుంటారా అని పశుపతి అడిగిన మాటలో, ఆ మాటలు నేను తీసుకోలేకపోయానని ఆయన రాసిన రాతలో అవన్నీ చదివి ఒక్కసారిగా అర్జున్కి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో ఆ డైరీ తీసుకొని బయటకు వస్తే శారద గొంతు ఎక్కడో వినిపిస్తోంది. ఎక్కడికి నాన్న అని. ఇప్పుడే వస్తానమ్మా అని ఆ బుక్ సోఫాలో పడేసి బైక్ స్టార్ట్ చేసి బయలుదేరిపోయాడు అర్జున్. ఎక్కడికి వీడింత హడావిడిగా వెళ్తున్నాడని అక్కడే ఉన్న శారద రాజారావు స్నేహితులు శారద కలిసి అక్కడే ఉన్న రాజారావు డైరీ తీసుకొని అది చదువుతూ ఉంటే చాలామంది కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. వాళ్ళందరి గురించిన మంచి జ్ఞాపకాలు ఆయన రాసుకున్నవన్నీ తలుచుకొని వాళ్ళకి దుఃఖం ఆగలేదు. ఆఖరికి వచ్చేపాటికి రాజారావు ఇలా నీలకంఠం దగ్గరికి వెళ్ళానని, ఇలా కాళ్ళు పట్టించుకున్నాడని, ఇలా శకుంతల రాజ్యం శాపాలు పెట్టారని, పశుపతి చేయి చేసుకున్నాడని, ఊళ్ళో వాళ్ళందరి ముందు ఇలా మాట్లాడారని, నీకా నీ కొడుగ్గా నా కూతురు అన్నారని, నీ పెళ్ళాంలాగా ఇంటి పేరు చెరిచి నేను అమ్మా నాన్నలకి చెడ్డ పేరు తీసుకొచ్చి తోడబుట్టిన వాడే దుఃఖం పోసుకొని రాలేనని భువనందని, అర్జున్ని మర్చిపోయానందని, ఈ విషయం అర్జున్కి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. మీ టైంలో కరెక్ట్ అనిపించిన ప్రేమ నా వరకు వచ్చేపాటికి అందరికీ తప్పైపోయిందని అడుగుతాడేమోనని మానసికంగా నలిగిపోతున్నానని, వాడికి ఈ విషయం ఎలా కన్వే చేయాలో తెలియట్లేదని, వాడిని పెద్ద కంపెనీ పెడితే చూడాలని ఉండి వాడిని గుండెల మీద పెట్టుకొని అపురూపంగా పెంచుకున్నానని, ప్రాణప్రదంగా ప్రేమించానని, పిల్లాడు చేతికి దక్కుతాడా అనిపిస్తోందని, వాడే లేనప్పుడు ఇంకా బ్రతికి ప్రయోజనం ఏంటి అనిపిస్తోందని, నా గుండె ఇవన్నీ తట్టుకోలేకపోతోందని, పిల్లాడికి ఏమన్నా అయితే శారద ఏమైపోద్దా అని భయంగా ఉందని ఆయన రాసుకున్నవన్నీ చదివి అక్కడ వాళ్ళంతా శారదని తీసుకొని వెంటనే బయలుదేరిపోయారు. అప్పటికే అర్జున్ భువన వాళ్ళ ఊరు చేరుకోవటం అయిపోయి గేటుని ఒక్క తన్ని లోపలికి వెళ్ళాడు అర్జున్. ఆగరా అని నీలకంఠమూర్తి అంటే ఒక్క తోపు తోస్తే నీలకంఠమూర్తి వెళ్ళి పడక కుర్చీలో పడి కుర్చీ ఇరిగిపోయి కుర్చీలో ఇరుక్కుపోయాడు నీలకంఠమూర్తి. ఇరుక్కుపోతే నీలకంఠమూర్తి మీదకెళ్ళి ముసలి వెధవ్వని వదిలేసి ఊడుకుంటున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరుకుండేవాడిని, నీ బతుక్కి మా నాన్న నీ కాళ్ళు పట్టుకోవాలా అందరి ముందు, నువ్వు అదే కాలుతో మా నాన్న గుండెల మీద తంతావా, ఏంట్రా మీ అంత బలుపు అంత పొగరు అని మీదకు వెళ్ళిపోయాడు అర్జున్. ఆ తర్వాత పశుపతి అర్జున్ కొట్టడానికని చెయ్యెత్తి అర్జున్ మీదకు వస్తే ఎలా కొడుతున్నాడో ఏమని కొడుతున్నాడో ఏమని తిడుతున్నాడో కూడా తెలియకుండా
విచక్షణ రహితంగా ఊళ్ళో జనాలందరూ అక్కడ పోగయ్యారో. ఒకవైపున శకుంతల రాజ్యం అర్జున్ని శాపనార్థాలు పెడుతుంటే నరికేస్తా ఆడ మగ అని కూడా తేడా చూసుకొని నోరు మూసుకోమనేసరికి భయపడి మూలకెళ్ళి నుంచున్నాడు. పశుపతిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు అర్జున్. అంత దాంట్లో కూడా పశుపతి కొడుకు ప్రశాంత్ చిన్నప్పటి నుంచి ప్రశాంత్నే కాలి కింద చెప్పులాగా తొక్కిపెట్టి ఉంచటం, చిన్న చిన్న సరదాలు ప్రతిదానికి కూడా హద్దులు ఆంక్షలు పెట్టిన తాత నాన్ననే అర్జున్ కొట్టడంలో తప్పు లేదనిపించింది. ఆ రోజు రాజారావునే అవమానించిన పశుపతి తీరు, నీలకంఠం తీరు చూసి అసహ్యం వేసిన ప్రశాంత్ పక్కకు నుంచొని అడ్డం కూడా రాలేదు అర్జున్కి. అర్జున్ చెత్తాపడా బాత్తంటే ఊళ్ళో వాళ్ళు కూడా కనీసం కొట్టొద్దయ్యా నీ మేనమామ అని కూడా ఒక్కళ్ళు ఆపలేదు. ఆ రోజున వాళ్ళ నాన్న నువ్వు చేసిన తప్పు కానప్పుడు వాళ్ళు నిన్ను చేయటం కూడా తప్పు కాదులే అనేసి ఊరి పెద్దలు కూడా పక్కకు నిలబడిపోయారు. ఇక అంత దాంట్లో అర్జున్ కొడుతుంటే మేడ మీద స్నానానికి వెళ్ళినటువంటి భువన బయటకు వచ్చి కింద గొడవగా వినపడుతుండేసరికి కిందకొచ్చి నానమ్మ అమ్మ ఇలా అర్జున్ వచ్చి కొడుతున్నాడు వాళ్ళ నాన్నని తెలిసి పరుగున వెళ్ళి అర్జున్ ఆపేసి వెనక్కి తోసేసి ఆయన మా నాన్నరా పశువా అలా కొడతావేంట్రా మూర్ఖుడా అనేపాటికి లాగి భువనను ఒకటి తీస్తే వెళ్ళి కింద పడి దెబ్బకి పెదవి చిట్లిపోయి నోట్లో నుంచి బొళక్కమని ఇంత బ్లడ్ పడిపోయింది. ఏయ్ ఉసై అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నువ్వు మా డాడీ ముందు మా మమ్మీని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు నీలాంటి క్యారెక్టర్లెస్ ఆడదాన్ని, చీప్ క్యారెక్టర్ దాన్ని ప్రేమించడం నేను చేసిన మొదటి తప్పు. నువ్వు వీడికి పుట్టావు, వీడి కూతురివి, ఈ ఇంట్లో నుంచే మా మమ్మీ అవమానం పొందొచ్చింది అని తెలిసి నేను ఇంకా నీ గురించి మా డాడీ దగ్గర బాధపడటం నేను చేసిన రెండో తప్పు. ఈ రోజున ఈ ఇల్లు మా డాడీ ప్రాణం తీసింది, మా మమ్మీని విడోన్ చేసిందే. ఇక మిమ్మల్ని బ్రతకనిచ్చే ప్రసక్తే లేదు. ఏరా మా డాడీని కొడతావా? మా డాడీ కాలర్ పట్టుకుంటావా? మా డాడీని బ్లడ్ వచ్చేటట్టు కొట్టి పంపిస్తావా? మా డాడీని బూతులు తిడతావా? నీ కూతురు నీకా నీ కొడుక్కా అని అడుగుతావా? దాన్ని అడగరా? 4 సంవత్సరాలు ప్రేమించానుగా, మరి నాతో అన్ని ముద్దులు పెట్టించుకొని అన్ని హగ్గులు అన్నీ అయిపోయినాయి కదా. మరి నీ కూతురుతో ఎన్నిసార్లు బెడ్ షేర్ చేసుకున్నానో అడగకపోయావా? నీ కూతురే టెంప్ట్ అయ్యి చివరికి బర్త్ కంట్రోల్స్ తీసుకుని ఒకరోజు నన్ను టెంప్ట్ చేసి దాని రూముకు పిలిపించుకున్నా కూడా నేను ఇలాంటి పిచ్చి పనులు చేయకు పెళ్ళయిందాకా అని చెప్పొచ్చానే తప్ప అడ్వాన్స్ తీసుకుని నీ కూతుర్ని వాడేస్తే ఆ 4 ఏళ్లలో ఎంతసేపు రా నాకు? అంత క్యారెక్టర్లెస్తనంగా నువ్వు నీ కూతుర్ని పెంచినట్టు మా అమ్మ నాన్న నన్ను పెంచలేదు. మా నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు మర్యాదగా పిల్లని ఇవ్వను అని చెప్పి పంపినా ఏముండేది కాదు. అలా కాకుండా ఆయన అవమానించి కొట్టి తిట్టి ఎంతమంది ఊరి జనం ముందే కదరా మా డాడీని కొట్టావు నువ్వు? ఎంతమంది ముందేగా మా డాడీని బూతులు మాట్లాడావు నువ్వు? ఎంతమంది ముందేగా మా మమ్మీని నువ్వు కులత పతిత వేశ్య అందే? ఏరా ముసలాడా, నువ్వు కూతుర్ని కన్నావు. కూతుర్ని కన్న తర్వాత కూతురికి ఒక మనసు ఉంటుందని, కూతురికి ఒక ఇష్టం ఉంటుందని అర్థం చేసుకోలేని పశువారా నువ్వు? అయినా అసలు మా అమ్మ మా డాడీని ప్రేమించడంలో చేసిన తప్పేంట్రా? మా డాడీ చెడ్డోడా? మా డాడీది మీది ఒకటే క్యాస్ట్ కాదా? చిన్నప్పటి నుంచి మీకు మా డాడీ తెలీదా? మా డాడీకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? మా నానమ్మ తాతయ్య ఏమన్నా చెడ్డోళ్ళ? మా మమ్మీని ఏమన్నా కొట్టి తిట్టి ఆరళ్ళు పెట్టేవాళ్ళ? మీకు ఇవన్నీ కాదు. మా డాడీకి డబ్బు కావాలి. డబ్బు లేదు అనేసరికి మా డాడీ మీకు నచ్చలా. అదే డబ్బు లేదనేసరికి నేను మీకు నచ్చలా. మీరు మనీ మైండెడ్ పర్సన్స్ అని తెలుసుకున్నప్పుడే, మా అమ్మ వద్దన్నప్పుడే మెల్లమెల్లగా దీన్ని నేను మర్చిపోవటానికి ట్రై చేస్తున్నాను. బుద్ధి తక్కువయ్యి నేనేదో మందు తాగి మా డాడీ కాళ్ళ మీద పడి ఏడ్చేసరికి మహానుభావుడు ఆయన, నేనే ప్రాణం మా అమ్మే సర్వస్వం అనుకోని నాకేమన్నా అవుద్దేమో, నేనేమన్నా చేసుకుంటానేమో ఈ నీతి మాలింది నా లైఫ్లో లేకపోతే అని మీ ఇంటి దాకా వచ్చి మీ గడప తొక్కి మా అమ్మ ఏమైపోద్దో మేమిద్దరం లేకపోతే అనే దిగులతో వచ్చిన మహానుభావుణ్ణి పట్టుకొని నువ్వు కాళ్ళు పట్టించుకొని అవమానించి ఆయన్ని కొట్టి తిట్టి ఆయన్ని నానా మాటలు మాట్లాడి ఆయన్ని హేళన చేసి గేలి చేసి గెంటేస్తావా? మీరెంత, మీ బ్రతుకులు ఎంతరా అసలు? మరొక జన్మెత్తిన మా డాడీ కాలు గోటికి పోతావురా నువ్వు? ఎంతసేపు డబ్బు 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 అంటున్నావు, ఏం చేసుకుంటావురా ఆ డబ్బు? ఎవడు సంపాదించలేందిరా ఆ డబ్బు?
కుక్కని తంతే వస్తాయి డబ్బులు సరైన మగాడు తలుచుకుంటే, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. రాసి పెట్టుకోనువ్వు, 5 సంవత్సరాలు తిరిగొచ్చే పాటికి మా డాడీ కన్న కల నేను నెరవేరుస్తానేమో, కానీ నీ కూతురు మాత్రం ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ నా జీవితంలో ఉండదని బాగా గుర్తుపెట్టుకోరా రాస్కెల్ అని నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళి ఒక 7 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి అప్పుడు మా డాడీ డ్రీమ్ నెరవేరుస్తానని కొట్టడం మొదలుపెట్టాడు. అర్జున్ ఆపట్లేదు. దాంతో వాడు నా కొడుకురా అని నీలకంఠమూర్తి అంటే, ఓ నీ కొడుకని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? గౌరవం అని నీ కొడుకుని ఒకళ్ళు తంతంటే నీ కన్నపే కదిలిపోతుందా? పొడవైన నీ కూతురైన మా అమ్మ వెళ్ళిపోయిందనే పాటికి కులత పతిత వేశ్య అని ముద్రలేస్తావా మా అమ్మ మీద? ఏమే మీరు ఆడవాళ్ళ లేకపోతే రాబందులా మా అమ్మని మా డాడీని అన్ని మాటలను పంపుతారా? ఇవాళ నువ్వు నా చేతుల్లో పోవాల్సిందేనని అర్జున్ నానా గొడవ చేస్తుంటే నీలకంఠమూర్తి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అర్జున్ మీద కేసు ఫైల్ చేసుకోమని, ఇలా దౌర్జన్యానికి మా ఇంటి మీదకి వచ్చి మా అబ్బాయిని కొడుతున్నాడని కేసు పెట్టి నీలకంఠమూర్తి అర్జున్ని పోలీసులకు అప్పచెప్తే, పోలీసుల్నే ఒక్క అరగంట నన్ను వదిలేయండి సార్, వాడిని చంపేసి నేనే వచ్చి లొంగిపోతాను మీకు, ఆ తర్వాత నాకు ఏ శిక్ష విధించిన పర్లా, 7 సంవత్సరాల తర్వాత మా మమ్మీకి జాబ్ ఉంది, మా డాడీది పెన్షన్ వచ్చుద్ది, ఆ తర్వాత నేను బయటకు వచ్చి మా డాడీ డ్రీమ్ నెరవేర్చి మా మమ్మీని హ్యాపీగా చూసుకోవచ్చు అంటే పోలీసులు అర్జున్కి నచ్చజెప్పి అసలు ఏమైంది అని అడుగుతుంటే, ముందు వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా, మేము వచ్చి కంప్లైంట్ ఇస్తామని చెప్పాం కదా, వాడు నరరూప రాక్షసుల్లాగా మా అబ్బాయి మీద పడి ఇలా కొడితే దారుణంగా వాడు చంపేస్తానని చెప్తుంటే ఇంకా ఇక్కడే నుంచొని పంచాయతీలు వింటూ తమాషాలు చూస్తారేంటండి మీరు? ముందు ఇక్కడి నుంచి వాడిని తీసుకొని వెళ్ళండి అని అర్జున్ని అక్కడి నుంచి పంపించేసి నీలకంఠమూర్తి ఇక పశుపతిని లేపి శకుంతల రాజ్యం కలిసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి డ్రైవర్ని కారు తీయమనమని సిద్ధమవుతూ ఉండగా అప్పుడు వచ్చింది శారద తన స్నేహితుల్ని తీసుకొని. ఆ చుట్టుపక్కల జనాలందరూ అలాగే నుంచోనుంటే, ఏమే నీతి మాలిందానా, నువ్వు వాడి బాబుని ప్రేమించి ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకున్న రోజునే నువ్వు చచ్చావని నీకు తిలోదకాలు వదిలేసి మేము ఏ రోజు నీ దరిద్రం వదిలిపోయింది, నీ పేడ పోయిందనుకుంటే మళ్ళీ మా పిల్లని తెలివిగా ట్రాప్ చేసి ముగ్గులో దింపి ప్రేమ అనే మొత్తం ముందు చల్లి నీ మొగుడు నిన్ను లేవదీసుకెళ్ళినట్టే నీ మొగుడు నా కూతురును కూడా మీ అమ్మా నాన్నలు వదిలేసి రమ్మనమని నీ కొడుకుతో తార్చటానికి కూడా సిద్ధపడ్డాడు నీ మొగుడు. అలాంటి వాడు పోతే పేడ పోయింది అనుకోవాలే కానీ శని వదిలిపోయింది అనుకుంటున్నాం, దరిద్రం పోయింది అనుకుంటున్నాం మేము. నీలాంటి దానికి ముత్తైదువుగా ఉండే అర్హత లేదే, నీలాంటి దానికి విధవరాత ఇంత ఆలస్యంగా రాశాడంట దేవుడు అనుకుంటున్నామే. ఇంతకింత ఒంటి పక్షిగా నువ్వు జీవితం అంతా నరకం అనుభవిస్తూ చావాలే, వాడిని మా మీద కుసిగొలిపి సొంత తోబుట్టువుని కొట్టిస్తావా, తండ్రిని తోసేయిస్తావా, స్వయాన సొంత అమ్మమ్మని మేనత్తని పట్టుకొని ఎంత మాట పడితే వాడంత మాట ఒళ్ళు కొవ్వి కండకావరంతో అందరినీ ఎన్నెన్ని అన్నాడో తెలుసా అనేసరికి శారదకి కోపం కట్టలు తెంచుకుంది. ఆడపిల్లకి ఎప్పుడైనా పిలిచి పసుపు కుంకాలు పెట్టే పుట్టింటిని చూశాను, అలాంటిదే మీ వల్ల ఈరోజు నా పసుపు కుంకాలు తుడిచిపెట్టుకుపోయాయే. ఏ రోజైతే నేను పోయానని మీరన్నారో ఆ రోజునే మీరు పోయారని నేను అనుకున్న మహానుభావుడు నా భర్త నా కొడుకు మొహం చూసి మీ దగ్గరకు వచ్చి ఆయన క్షమాపణలు అడిగినందుకు ఆయన ప్రాణాన్నే బలి తీసుకొని నా ఇంట్లో సుఖం సంతోషం మనశ్శాంతి లేకుండా చేసిన మీకు ఈరోజు కడుపు మండి కన్నీళ్లతో నేను చేతి నిండా ఆ భూదేవి అయినటువంటి మట్టిని పట్టుకొని చెప్తున్నాను, మీరు మీ కుటుంబం సర్వనాశనం అయిపోతారు. ఏ డబ్బు చూసుకొని విర్రవీగిపోతున్నారో ఆ డబ్బు మీకు దూరం అయిపోద్ది. ఏ అహంకారంతో అయితే మీరు విర్రవీగిపోతున్నారో ఆ అహంకారమే ఒక రోజుకి ఒకళ్ళ పాదాల కింద తొక్కివేయబడి మీరు నా కాళ్ళు పట్టుకునే రోజు ఒకటి రాకపోదు. ఏమే నువ్వు నేను లేచిపోయినట్టు నువ్వు లేచిపోయి రాలేదు, నువ్వు పతివ్రతను అన్నావు కదూ, నీ పాతివ్రత్యం ఎంతో రాబోయే రోజుల్లో ఆ దేవుడు నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒక ఆడదాన్ని పట్టుకొని నీకన్నా పెద్దదాన్ని మేనత్తని అనేది మర్చిపోయి నువ్వు కండ కావరంతో కళ్ళు మూసుకుపోయి ఆ వచ్చిన ఆయన నా భర్తని మర్చిపోయి నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు అంతకంతకే అనుభవించకపోవని దుమ్మెత్తిపోసింది శారద. రే మీ ఇంటి దాకా వచ్చిన ఆ దేవుడు ఇప్పుడు లేడు, కానీ నా కొడుకు ఏంటో తెలుసా, వాడు అర్జునుడు సవ్యసాచి, వాణ్ణి
నేను నా భర్త అనుకున్న శిఖరాల మీద కూర్చోబెట్టకపోతే నేను బ్రతికుండే వ్యర్థం కదరా, నేను శారదనే. ఏమే భువన, గుర్తుపెట్టుకో, నీ బతుకు రేపొద్దున ఏమవుద్దో ఈ రోజు నుంచే లెక్క పెట్టుకుంటూ గడపవే అని అక్కడి నుంచి పిల్లాన్ని తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్కి హడావిడిగా వాళ్ళంతా పరుగున బయలుదేరి వెళ్ళారు. ఇంతటితో రాజారావు గారి అబ్బాయి మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.